టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సిద్దిపేట నందు కబడ్డీ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఫెడరేషన్ చైర్మన్ గా అడిషనల్ కలెక్టర్ గరీం అగర్వాల్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి, ప్రెసిడెంట్ గాను సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ సమ్మయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్గనైజింగ్ కమిటీలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నుండి 2 చొప్పున ప్రిన్సిపల్లు మరియు 2 లెక్చరర్లు కమిటీ మెంబర్లుగా ఏర్పడి SGF అండర్ 19 గేమ్స్ నిర్వహించుటకు ఏర్పాట్లు చేయడం అయినది. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలను ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆటలు ఆడాలని, ఆటలు ఆడటం వలన శారీరకంగా, మానసికంగా ఉల్లాసంతో పాటుగా ఆరోగ్యంగా ఉంటామని, గెలుపోటములను సమానంగా భావించాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల క్రితం కరోనా అనే విపత్తు నుంచి బయటపడ్డామని, అందులో శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు త్వరగా కోలుకున్నారని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం ఏర్పడుతుందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను క్రీడా స్ఫూర్తితో ప్రదర్శించాలని సూచించారు. తీసిన సార్ వీడియోనే తీస్తున్నాయి కదా. నమస్తే.